2024 ఆగస్టు 5 బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆ రోజు ఒక సంచలనం. అప్పటి వరకు బంగ్లాదేశ్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన షేక్ హసీనా అవమాన భారంతో ఢాకాను వీడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు వచ్చేశారు. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశ్లో అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. నాడు హసీనా దేశం విడిచి పారిపోతే నేడు మహమ్మద్ యూనస్ ఏ క్షణమైనా రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టొచ్చు అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణం మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తలెత్తిన విభేదాలే. అన్నింటికీ మించి ఊపిరి సలపని సవాళ్లు యూనస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ సవాళ్లను ఎంతకాలం భరించగలడో యూనస్కు కూడా తెలియదు. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించింది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ఈ మార్పును సమర్థించినప్పటికీ ఎన్నికల నిర్వహణలో యూనస్ జాప్యం చేయడం, శిక్ష పడిన ఇస్లామిస్ట్ నేతలు, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్కు సైనిక సలహాదారుడుగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కమరుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమై తదుపరి ఆర్మీ చీఫ్ పదవికి మద్దతు కోరినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది సైనిక నిబంధనల ఉల్లంఘనగా భావించిన జనరల్ వకార్ హసన్ను తొలగించాలని మే 11న ప్రయత్నించగా యూనస్ ఆ ఆదేశాలను అడ్డుకున్నారు. మహమ్మద్ యూనస్, వకార్ మధ్య విభేదాలు ఇక్కడే పతాక స్థాయికి చేరాయి. కట్ చేస్తే రఖైన్ కారిడార్ అంశం తెరపైకి వచ్చింది. యూనస్ తీరుపై అసంతృప్తితో ఉన్న వకార్ మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలపడంపై మండిపడ్డారు. అది బ్లడీ కారిడార్ అంటూ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలోనూ బంగ్లాదేశ్ ఆర్మీ పాలు పంచుకోదని తేల్చి చెప్పడమే కాక ఎవరిని అలా చెయ్యనివ్వదని ఆర్మీ చీఫ్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకే తమ అత్యధిక ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఏ విషయమైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరి అంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు సాధ్యమైనంత త్వరగా దేశంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసిన వకార్ మిలిటరీ అంశాల్లో జోక్యం మానుకోవాలని మరో హెచ్చరిక జారీ చేశారు. రఖైన్ కారిడార్ ప్రాజెక్ట్ వంటి కీలకమైన అంశాలపై ఆర్మీని పరిగణలోకి తీసుకోవాలని యూనస్కు తేల్చి చెప్పారు. దీంతో యూనస్ సర్కార్ కూడా వెనక్కి తగ్గింది. అలాంటిదేం లేదని ప్రకటిస్తూ ఆర్మీతో కాళ్ల బేరానికి వచ్చింది. అయినా ఆర్మీ చీఫ్ శాంతించలేదు. రఖైన్ కారిడార్ అనేది మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో అంతర్యుద్ధం కారణంగా నలిగిపోయిన ప్రజలకు సహాయం అందించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన మానవతా కారిడార్. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది అనడం కంటే అమెరికా ఆదేశించింది అని భావించవచ్చు. ఈ కారిడార్ పూర్తయిన తర్వాత మయన్మార్లో సైనిక స్థావరం ఏర్పాటే అమెరికా నెక్స్ట్ టార్గెట్ కావచ్చు అన్న వాదనలు ఉన్నాయి. అదే జరిగితే బంగ్లా పూర్తిగా అమెరికా ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది చెప్పినట్లు ఆడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఫ్యూచర్లో భారత్ అమెరికాను ధిక్కరిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిని ఏకకాలంలో ఇండియాపై దాడికి దింపే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలుసు కాబట్టే రఖైన్ కారిడార్ వ్యవహారంపై వకార్ ఉజ్ జమాన్ సీరియస్గా ఉన్నారు. అంతేకాదు యూనస్ దేశంలో ఎన్నికలు నిర్వహించకుండానే మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు అగ్రరాజ్యానికి వత్తాసు పలుకుతున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్లో మిగిలి ఉన్న ఏకైక విశ్వసనీయ లౌకిక వ్యవస్థ సైన్యం మాత్రమే అని, దేశ నిష్పాక్షిక సంరక్షకత్వ బాధ్యతల్లో ఆర్మీ మాత్రమే ఉందంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. చివరికి డిసెంబర్ నాటికి కొత్త సర్కార్ ఎన్నిక జరగాలని డెడ్లైన్ విధించారు. ఇక్కడే మహమ్మద్ యూనస్లో వణుకు మొదలైంది.
డిసెంబర్ లోపు ఎన్నికలు నిర్వహిస్తే గౌరవంగా తప్పుకునే అవకాశం యూనస్కు ఉంటుంది. కానీ యూనస్ దగ్గర ఎన్నికలు నిర్వహించే ఆలోచన కానీ సన్నద్ధత కానీ అన్నింటికి మించి ఎన్నికలకు అవసరమైన నిధులు కానీ లేవు. పైగా యూనస్కు అస్సలు నచ్చని విధంగా అవామీ లీగ్, BNP పార్టీలు కూడా ఎన్నికలలో పోటీ చేయాలని ఆర్మీ చీఫ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవామీ లీగ్ను యూనస్ ప్రభుత్వం నిషేధించింది. మళ్ళీ ఆ పార్టీ పోటీకి అవకాశం కల్పించడం అంటే యూనస్ మాటకు విలువలేనట్లే. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవామీ లీగ్ బరిలోకి దిగితే ఫలితాలు ఆ పార్టీకే ఫేవరెట్గా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలో బంగ్లా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలా చెప్పుకుంటూ పోతే యూనస్ ఎప్పటికప్పుడు రాజీనామా చేయడానికి 1,00,000 కారణాలున్నాయి. సో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని కన్నింగ్ యూనస్ భారత వ్యతిరేక చర్యల కోసమే వినియోగించుకుని బంగ్లాదేశ్ ప్రజల ముందు విలన్గా మిగిలిపోయారు. గౌరవంగా తప్పుకుంటే ఓకే, లేదంటే హసీనా భారత్కు పారిపోయేసినట్లు మహమ్మద్ యూనస్ ఏ పాకిస్తాన్కో పారిపోక తప్పదు.